క్రీస్తైన దేవుడి బిడ్డలారా, మీకందరికీ నా వందనాలు. దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే దేవుడు కనుసృష్టి ఈ లోకమంతా సంచరిస్తుంది. మనం మనుషులం ఈ లోకంలో క్రైస్తవులకు చెప్పేదేందంటే, క్రైస్తవులకి, మానవులకి, లోకంలో ఉన్న ప్రజలందరికీ చెప్పేదేందంటే, ఈ యొక్క దేవాతి దేవుడు మాట్లాడమంటున్నాడు. దేవుడు ఆత్మతో, దేవుడు కృపతో దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ లోకమందరికీ బయలుపరుస్తున్నాడు. ఏందంటే మనుషులు నష్టపోతున్నారు. బెట్టింగులేస్తూ ఈ నెల మొత్తము వచ్చే నెల మరి దేవుడి కృపను తెలుసుకోలేక దేవుణ్ణి నమ్ముకున్న వారే, దేవుణ్ణి స్తుతించే వారే బెట్టింగులకి అలవాటు పడుతున్నారు. లేడీస్ అయినా, జెంట్స్ అయినా మరి ప్రతి మానవుడు మరి పేకాటకి మరి బెట్టింగులకి పెట్టి 10,000, 20,000 మళ్ళీ 40,000, 50 లక్షలు అంతా తగలబెట్టి నష్టపోతున్నారు. కానీ ఒక పొరుగువారి సొమ్ము మన ఆశపడితే మనము నష్టపోతామని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ బైబిల్లో ఏముందంటే నీ పొరుగు వారిని దేనిని ఆశింపకూడదని. నీ పొరుగు వారిని భార్యనైనను అతని దాసినైనను అతని పొరుగు వారిని దేనిని ఆశింపకూడదు. నీ తల్లిదండ్రుల్ని ప్రేమించమన్నాడు. ఏమన్నాడు? నీ తల్లిదండ్రుల్ని ప్రేమించమన్నాడు. మనం ఈ లోకంలో ఉంటున్నాం. దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ భారతదేశంలో ఈ యొక్క దేశం ఎక్కడి దాకా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి ఈ లోకమంతా సంచరిస్తుంది. ఈ లోకం మొత్తము సంచరిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తైన దేవుడి బిడ్డలారా, దయచేసి మీకు అందరికి వందనాలు చెప్తున్నా. నష్టపోతారు ఈ లోకంలో. మరి పాపంలోనూ శాపంలో పడితే మనము నష్టపోతాం. మార్కాపురంలో బస్సు తగలబడింది. ఎంత 14 మంది దహనమైపోయారు, మాడి మసి అయిపోయారు. చూస్తున్నారా? ఈ లోకమంతా తెలిసిపోయింది. కానీ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు. తెలుసుకోండి. బెట్టింగులు మానేయండి, పేకాట మానేయండి. మీకు అందరికి వందనాలు. మీకు దేవుడి ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను. తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, మీకు అందరికీ అన్నా ఆయన ప్రేమను తెలుసుకోండి. యేసయ్యని తెలుసుకోండి. మీకు అందరికి వందనాలు. దేవుడికి స్తోత్రం.